కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి ఆలయానికి ఉత్తర భాగంలో ఉన్నటువంటి స్వామి పుష్కరిణి ఇది అత్యంత పవిత్రమైనది. తిరుమల వెళ్ళే భక్తులు ఈ కోనేటిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడం పూర్వకాలం నుండి వస్తున్నటువంటి ఆచారం. స్వామి పుష్కరిణికి ఆధ్యాత్మిక రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పుష్కరిణి సాక్షాత్తు వైకుంఠం నుండి వచ్చిన పవిత్ర జలం. పురాణాల ప్రకారం ఈ పుష్కరిణి భూలోకానికి చెందినది కాదు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు జలక్రీడలు ఆడటం కోసం ఈ పుష్కరిణి ఉండేది. శ్రీనివాసుడు కలియుగంలో భూమిపై అవతరించినప్పుడు ఆయన కోసం గరుడు ఈ పుష్కరిణి వైకుంఠం నుండి భూలోకానికి అంటే తిరుమలకు తీసుకొని వచ్చాడు. అందుకే దీనిని స్వామి పుష్కరిణి అని పిలుస్తారు. ఇది సాధారణ పుష్కరిణి అనుకుంటే చాలా పొరపాటు. ఇందులో 9 రకాల పవిత్ర జలాలు అంతర్లీనంగా కలిసి ఉన్నాయి. సరస్వతి తీర్థం, మార్కండేయ తీర్థం, అగ్ని తీర్థం, యమతీర్థం, వశిష్ఠ తీర్థం, కుబేర తీర్థం, వరుణ తీర్థం, వాయుతీర్థం, గాలవ తీర్థం. ముఖ్యంగా ముక్కోటి ద్వాదశి రోజున ముక్కోటి దేవతలు అలాగే భూమిపై ఉన్న అన్ని పవిత్ర నదులు ఈ పుష్కరిణిలోకి ప్రవేశిస్తాయని భక్తుల నమ్మకం. ఈ పుష్కరిణిలో స్నానం చేయటం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని స్కాంద పురాణం చెప్తుంది. తారకాసురుని వధించిన తరువాత బ్రహ్మహత్య దోషానికి గురైన కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ పుష్కరిణిలో స్నానం చేశారు. పుష్కరిణి మధ్యలో ఒక అందమైన మండపం ఉంటుంది. దీనిని నీరాట మండపం అంటారు. దీనిని సాళువ నరసింహరాయలు క్రీస్తు శకము 1468లో నిర్మించారు. ఆ తర్వాత ప్రసిద్ధ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు ఈ మండపానికి మెట్లు కట్టించారు. ప్రతి ఏటా జరిగే మార్చి నెలలో జరిగే శ్రీవారి తెప్పోత్సవాలు ఈ పుష్కరిణిలోనే కన్నుల పండుగ జరుగుతాయి. అలాగే బ్రహ్మోత్సవాల చివరి రోజున జరిగే చక్రస్నానం కూడా ఇక్కడే నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక నియమాల ప్రకారం స్వామి పుష్కరిణి ప్రక్కనే ఉన్న శ్రీ వరాహస్వామిని దర్శించుకున్న తరువాతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలి. అప్పుడే పుణ్యక్షేత్రం యొక్క పూర్తి ఫలితం లభిస్తుంది. వెంకటేశ్వరుని బోలు వేల్పులేడు, స్వామి పుష్కరిణి బోలు సరసి లేదు, తిరుమలను బోలు క్షేత్రమీ ధరణి లేదు, కలియుగంబున వేరొకండు గతియు లేడు. కలియుగ వైకుంఠమైన ఆ తిరుమల వెంకటేశ్వర క్షేత్రం మహిమలలోనూ భక్తుల నమ్మకంలోనూ ఈ సృష్టిలోనే సాటి లేనిది. భగవంతుని దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు వేచి ఉండే ఆ పవిత్ర కొండల ప్రశాంతత, ఆధ్యాత్మిక వైభవం వర్ణనాతీతం. తిరుమలలో ఆ స్వామివారి ఒక్క క్షణం దర్శనం కోసం భక్తులు 24 గంటలు 30 గంటలు గదులలో వేచి ఉండి లైన్లలో క్యూలో చంటి పిల్లలతో ఎన్నో బాధలు పడుతూ కూడా ఆ ఒక్క క్షణం దర్శనం కోసం పరితపిస్తున్నటువంటి భక్తులను చూస్తే ఆయన ఎంత మహిమాన్వితుడో తెలుస్తుంది. ఎన్నో వేల మంది లక్షల మంది కోరికలను తీర్చేటువంటి మహానుభావుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇదిగోనండి, ఇదే వరాహస్వామి గెస్ట్ హౌస్. ఇక్కడ పెద్ద సత్రము ఉన్నది. ఇది ప్రతిరోజు 100 రూపాయలు రుసుముతో 24 గంటలు మాత్రమే భక్తులకు ఇస్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం చూడండి, ఎంతో అద్భుతంగా ఉంది. భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది నిత్యం. ఇదిగోనండి, మనకు కనిపిస్తున్నటువంటిది ఆ ఎదురుగుండా కనిపించేటువంటిదే ఉచిత బస్సు. తిరుమలలో ఒక చోట నుండి మరి ఒక చోటకి నడవటానికి కష్టమైనటువంటి దూరంగా ఉండటం వల్ల తిరుమల భక్తుల కోసం ఏర్పాటు చేసిన బస్సు. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఇది ఉత్తరం వైపు ఉన్నటువంటి మాడవీధి వరాహ నరసింహస్వామి టెంపుల్ చూడండి. మాడవీధి జనం కిటకిటలాడిపోతుంది. వాళ్ళ ఏకాదశి. రాజేష్ గారు ఊరు కలవకుర్తి ఎదురుగా ఉన్న శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం అనుబట్టి కళ్యాణ్ గారు కలుసుకోవాల్సిందిగా చూస్తున్నాము. రాజేష్ గారు ఊరు కలవకుర్తి ఎదురుగా ఉన్న శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం అనుబట్టి కళ్యాణ్ గారు కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చంద్రకుమార్ గారు నరేంద్ర గారు ఊరు తిరువంతుల ఎదురుగా ఉన్న శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం రమేష్ బాబు గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము.
ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటి. కలియుగ వైకుంఠంగా పిలువబడే ఈ క్షేత్రానికి ఎంతో విశిష్ట చరిత్ర ఉన్నది. తిరుమల క్షేత్రం శేషాచల కొండల వరుసలలో ఉంది. ఈ కొండలలో ఆదిశేషుడు 7 పడగలను పోలి ఉంటాడని నమ్ముతారు. అందుకే స్వామివారిని 7 కొండల వాడు అని పిలుస్తారు. ఆ 7 కొండల పేర్లు శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శ్రీవారి విగ్రహం మనుషులు చెంకనేది కాదు. స్వామివారి ఉన్న కొండ వెంకటాద్రి. స్వామివారి విగ్రహం ఎల్లప్పుడూ తమ అహంకారాన్ని విడిచిపెట్టి స్వామివారికి తలనీలాలు అర్పిస్తారు. అభిషేకం చేసిన రోజు వేలాది మంది భక్తులు ఇక్కడ ఉచితంగా రుచికరమైన భోజనాన్ని తరిగొండ వెంగమ్మ అన్నప్రసాదం శ్రీవారి గెడ్డంపై ప్రతిరోజు కర్పూరం రాస్తారు. సాధారణంగా ఈ వీడియోని కర్పూరాన్ని రాతిపై రాసిన కాలక్రమేణా ఆ రాయి పగుళ్ళిస్తుంది. కానీ వీడియో చూసిన వారికి విగ్రహం మాత్రం శతాబ్దాలు